ఇప్పటి వరకు తెలుగుదేశం రాలేదు ఇక్కడ. హుహు. అన్ని ఇండిపెండెంట్లు అయ్యి వచ్చి అలాగే సాగుతుంది. అంటే వర్మ గారు కూడా అప్పట్లోనే తెలుగుదేశం రెబల్‌గా అదే ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. చేశారు, ఆయన పనులు చేశాడు, వచ్చాడు ఆయన. హ్మ్. అలా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు ఇక్కడ. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని అనగానే మీకేమనిపించింది? ఇక్కడ గెలిపించాలని ఉంది. హ్మ్. ఆయన మంచివాడు. హ్మ్. మంచివాడును ఒకసారి ఛాన్స్ కూడా అందరికి ఇచ్చాం, ఈయనకిస్తే తప్పే ఉంది. ఛాన్స్ ఇవ్వచ్చు ఒకసారి. తర్వాత ఆయన కూడా ఇక్కడ శ్రీపాద వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఇక్కడ నేను చేస్తానని అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటున్నారని మేము సరదా పడుతున్నాం. పిఠాపురాన్ని ఒక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ యువతకి జాబులు లేవు, చాలా బాధల్లో ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఒక 20 ఏళ్ళు బట్టి పిఠాపురం డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేస్తారని మేము ఇదవుతున్నాం. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ జాబులు లేవు. ఇక్కడ కనీసం చిన్న చిన్న కంపెనీలు కూడా లేవు. 10,000 5,000 మంది చేసి కంపెనీలు కూడా లేవు. కనీసం ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ నాయకుడు వస్తే ఇక్కడ చిన్న కేంద్రంగా చేసి ఈ పరిశ్రమలు కట్టించి పిల్లలకు 15,000 నుంచి ఒక 20,000 జాబులైనా ఇస్తే వాళ్ళ కనీసం వాళ్ళ మ్యారేజీలైనా అవుతాయి. ఏం జాబు ఏదంటే పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలకి ఏ జాబ్ అని చెప్తారు. ఇక్కడ ఏమున్నాయి, సూర ఫ్యాక్టరీ ఉండేది, ఆ సూర ఫ్యాక్టరీ తీస్తారు. ఆ చోట్లో ఏ జాబు లేదు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఈ ఊరికే కాదు గర్వం. ఒక అధినేతలు ఇక్కడ పోటీ చేసేటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుగా ఆలోచించి అధినాయకుడు ఇక్కడ ఓటేసి గెలిపితే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అపోనెంట్గా ఉన్న వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వంక గీత గారు, ఆవిడ కూడా బలమైన నాయకురాలని అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇలా ఏం ఉండవండి. ఎందుకంటే అంతేది 180 మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు ఇక్కడ. అందుకోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తే ఎటుగా అడ్డైపోద్ది. అందులోకి ఇప్పుడు తెలుగుదేశం కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా బంపర్ మెజారిటీ వస్తుంది. కాదండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు కారణం ఏ లేదండి. శ్రీపాద వాళ్ళ అనుగ్రహం ఉంటే నేను ఇక్కడ నుంచి చేస్తానని ముందు అన్నారు. కానీ ఇక్కడ మానేసి ఆ 2 చోట్ల ఓడిపోయారు పెట్టి. అంటే అక్కడ దేవుడికి ఒక వరం అంటే ఇచ్చాడు, అభయం ఇచ్చారు, ఆయన చేయలేకపోయారు. ఆ ఏళ్ళ 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎంచుకుని ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పిఠాపురాన్ని బంపర్ మెజారిటీతో 1,00,000 పైగా మెజారిటీ వస్తుందని మేము అందరం అనుకుంటున్నామండి. అనుకోవడం ఏంటండి, మెజారిటీ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి ఒక 20,000 25,000 కూడా ఇంకా మెజారిటీ రావచ్చు. స్టేట్లోని ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమి? టీడీపీ జనసేన కలిపి కూటమి పరిపాలన పాలింతారు. అది మాత్రం గన్సౌట్. అంటే అలా కాదు. అంటే యాక్చువల్ నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసినట్టు జగన్ గారు మాకు ఇవి ఇచ్చారా అవి ఇచ్చారని అంటున్నారు. కానీ మరి జగన్ గారు కాకుండా ఈ కూటమి ఎందుకు రావచ్చు అంటే కారణం ఏంటి అంటారు? జగన్ గారు 20 మందికి ఇచ్చాడండి, 80 మంది మీద పడిపోతుంది భరోసా. ఇప్పుడు ఒక అగ్గిపెట్టి ఉన్నదంటే ₹10 అగ్గిపెట్టి ₹2 చేసాడు. 20 మందికి ఏమో పథకాలు ఇస్తున్నారు. ఈ 20 మందికి ఇచ్చిన డబ్బులు 80 మంది మీద పడిపోతున్నాయి. వీళ్ళు వేస్తా అంటారు, వాళ్ళు ఏనంటారు, ఇందులో తెలియదే ఉందండి. ఇవాళ ఉన్న లెక్కల్లో ప్రతిదీ కూడా ఒక పాస్బుక్లు కూడా ఓనర్ లేకుండా ఈయన పేరుని చేసుకున్నారు, భూమి పాస్బుక్లు కూడా. అది కరెక్ట్ కాదు కదా. అలాంటి వాళ్ళు ఎవరు వేస్తారో వేసి వాళ్ళు 20 మంది ఎత్తి 20 మంది వేస్తే ఎలక్షన్ అయిపోద్దండి. 100 మందిలో ఒక 80 మంది ఓటింగ్ వేస్తే ఎలక్షన్ అవుతుంది. 120 మంది ఎత్తే ఉంది, జీరో పాలిటిక్స్ అవుతుంది, ఫుల్ అవుతుంది కదా. అదండి పాస్బుక్లు. అంటే ఇప్పుడు ఎవరైతే హక్కుదారుడు ఉన్నాడో, ఎవరైతే భూమిదారుడు ఉన్నాడో వాళ్ళది కాకుండా ఆయన ఇతని పేరు వేసుకుంటున్నారు, జగన్ గారు ఇది వేసుకుంటున్నారని అన్నారు కదా. ఏంటి సార్ దానికోసం కొంచెం క్లారిటీగా చెప్పండి. దానికోసం అంటే మా తాతల నాటి భూమి ఉంటుందండి. పాస్బుక్లు అన్నది ఒక భూమికి వస్తాయి. ఇవాళ కొత్తగా వచ్చిన బుక్లు అని జగన్ పేరుని వచ్చాయి, అంతేగాని అసలు రైతు పేరుని రాలేదు. అదే అందులో మీ పేరు ఏముండవా? ఏముండవు, ఆయన బొమ్మలు ఉంటాయి. అది తప్పు. అది ఏ గవర్నమెంట్ అయినా ఆ పని తప్పుడు పని చేయకూడదు. దానివల్ల ఏంటంటే అండి, ఎటు చూసినా అంటే పిఠాపురం మాత్రం గన్సాటిగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం మాత్రం బ్రహ్మాండమైన నెంబర్ 1 స్థానంలో. మళ్ళీ ఇదే కదండి, మన ఆంధ్రలోనే ఎక్కువ పర్సంటేజ్లో నెంబర్ 1 పర్సంటేజ్ వస్తుందండి. రాజకీయ నాయకుడు అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేయాలి, అది కాదన్నాం. కానీ రాజకీయం అనేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లు అన్నీ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు చూసుకొని ఇక్కడ కాపు కమ్యూనిటీ అధికంగా ఉంది, పిఠాపురంలో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నారని భావించచ్చా? కాపులు ఒకళ్ళే ఓతే అది కాదండి, కాపులు వేస్తారండి ఈసారి. ఇతర బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు అందరూ మొగ్గు చూస్తున్నారండి. కాపులు ఒకళ్ళు వేస్తున్నారా అనుకోవడం కూడా ఉత్తి మాటలండి. కాపులు వేస్తారండి, ఇతరులు వేస్తారు. ఇతరులు ఎందుకు వేస్తారంటే ఆయన మంచితనం బట్టి అండి. ఎందుకంటే ఆయన చనిపోయిన వాళ్ళకి రైతులు ₹1,00,000 ఉత్తుని ఇచ్చారు. తర్వాత ₹500 సబ్జీతాలు చేయించిన వాళ్ళకి 5 లక్షలు బీమా చేయించారండి.
ఏ నాయకుడు 500 రూపాయలతో సంవత్సరానికి చనిపోతే డెడ్ అవుతే ఆడి కుటుంబానికి 5 లక్షలు భరోసా ఇచ్చినోడు ఏ నాయకుడు లేడు ఇప్పటికొచ్చి. ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు కూడానే. ఇప్పుడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే సీనియర్ కాపు నాయకుడు సీనియర్ పొలిటీషియన్ ఉన్నారో ఆయన నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన వైసీపీని సపోర్ట్ చేసే ఫ్యాక్టరు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఏమైనా తగ్గించడానికి ఏమైనా ట్రై చేస్తారా? తగ్గించడానికి కాదండి, ఆయన ఎలాగంటే అండి, ముందు ఆయన జనసేనలోకి వస్తున్నారండి, పరిణామాల పరంగా ఆయన అతలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అటే వెళ్ళడం వల్ల అతనికి ఏం ప్లస్ ఉండదని మైనసే. కానీ అదే ఈయన ఇటే బుండిలో ఉంటే ఆయన గౌరవానికి ఇంకో అంత గౌరవం పెరుగును. కానండి ఆయన వల్ల జనసేనకి ఏం ఒరిగింది ఏం లేదు. ఆయన ఈయన విజయం ఎవరు ఆపడానికే సరిపోరు. ఎందుకంటే ప్రజలు ఒకసారి అప్పుడు జగన్ చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తాం అంటున్నారు అందరూనే. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పోవాలా ఛాన్స్? ఇప్పుడు అందరం చూడలేదా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈయన ఏం చూస్తే కదా తెలిసిది, కూర చూస్తే కదా రుచి, అది రుచి ఉన్నదా చప్పకున్నదని తెలటానికి ఈయనకు ఛాన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈయన తేడా చేసినప్పుడు ఉన్న పరిణామాలు అప్పుడు నెక్స్ట్ పరిణామాలు వేరే ఉంటాయి. అందుకోసం ఏంటంటే మళ్ళీ చెప్పడమే కదండి, సార్ ఇక్కడ నెగ్గిన వెంటనే మన పిఠాపురాన్ని ఒక కేంద్రంగా దిద్ది ఇక్కడ పిల్లలకి ఎవరికి జాబుల్లో సరైన పొజిషన్ లేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవడన్నా వెళ్ళారంటే ఎలా పెంచాలన్న బాధలో పెళ్లి కూడా చేసుకోవట్లేదు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తల్ల పండిపోయినా సరే ఇక్కడ కేంద్రంగా భావించి ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు కట్టి మంచి కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు మీరు, అంటే వచ్చే అవకాశం ఉందండి పక్కగా? అంటే నిజం చెప్పండి, నిజంగా అంటే వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉందా? బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో పక్కాగా అవుద్దండి. వైసీపీల మీద వ్యతిరేకత ఎక్కువ ఉందండి. వ్యతిరేకత ఎక్కువే ఉందండి. ప్రతి దానికి కూడా వాళ్ళు వారంటీలు చేస్తారంటున్నారండి. వారంటీలు నచ్చిన వాళ్ళు చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చేస్తలేదు పనులు. వారంటీలు ఉన్నారండి, నచ్చిన వాళ్ళు చేస్తున్నారండి, నచ్చిన వాళ్ళని వాళ్ళు మైనస్లో పెడేస్తున్నారు వాళ్ళని. అలాగే చేయడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఇప్పుడు మీ కార్యకర్తలకి పని చేసి మరి ఇతర వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇది అంటే వాళ్ళ ఓట్లు వేసేది కూడా తెలియదా మీకు? ఓట్లు వేయించుకునేది అయితే అందరికీ పనులు చేసేస్తా అంటున్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి చేస్తలేదు, జనసేన వాళ్ళకి చేస్తలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? 120 మంది పథకాలు ఇచ్చేస్తే ఉన్నవాళ్ళు 80 మందికి ఏమైపోతారో? ఈ భరోసా అంతా మళ్ళీ 2 సార్లు చెప్పడం వల్ల వీళ్ళమే పడిపోతుంది. వీళ్ళు చేయనే అప్పు తీర్చవలసి చేస్తుంది. వీళ్ళు అప్పు చేయకుండా ఈ కాయగూరల రూపంలోని, నూనె ప్యాకెట్ల రూపంలోని, ఈ కిరాణా రూపంలో అప్పు తీర్చవలసి వస్తుందండి. అందుకు ఓట్లు ఎలా చేస్తారు ఈసారి ఏంటి మాత్రం ఎట్టుపత్తులు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో అంత జీరో పాలిటిక్స్ అయిపోతుంది. కాదు, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సీట్ల ఐడియా లేదు కానండి, కూటమి మాత్రం విజయం సాధించదు. మెజార్టీ వచ్చి పెద్దగా మెజార్టీ వీళ్ళకి కూడా ఎన్నో రావండి ఈసారి అయితే. ఇది వైసీపీకి అయితే గట్టికొస్తే 40, 35, 45 లోపల వస్తాయండి. 35 కానీ 45 లోపల వస్తాయి సీట్లు. వైసీపీకి ఏం రావు. వైసీపీకి రావడానికి ఎవడు ఏరండి. ఏటానికి ఉంది ఎక్కడ చూసినా అందరూ గోలా కదండి. ఎవరో 100కి 20 మంది 15 మంది ఎత్తే అయిపోయేది కాదు. ఇది 100 మందిలో 90 మంది 75 మంది ఓటర్లో ఎటుపు కొడితే అడే పోతారు. అందులోకి పిఠాపురాన్ని కూడా అండి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానులు కూడా ఎక్కువ. ఓసారి చూద్దారన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కాదు, జగన్ గారు అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదా మీరు, అంటే అభివృద్ధి చేశారని భావించచ్చా? అభివృద్ధి ఏమీ లేదండి. సరే, అభివృద్ధి చేయట్లేదు అంటలేదు కదా. ఆయన నుంచి 3 రాజధానులు అన్నారు. అంటే యాక్చువల్గా విశాఖపట్నం అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు. 3ంటిని డెవలప్ చేస్తానన్నారు. సో అలాగా అంటే ఆలోచన అంటే అభివృద్ధి పదంగా సాగే అవకాశం ఉండేది కదా. అభివృద్ధి అవడానికి 3 రాజధానులు, ఒక రాజధాని పూర్తి అవ్వలేదని అభివృద్ధి ఏమంటారండి దాన్ని? ఎక్కడ వేసిన రోడ్లు పోయినట్టు ఉన్నాయి, వేసినట్లేదు. పెంచిన రేట్లు మాత్రం రూపాయి రేట్లు పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగిపోతుంది. తర్వాత ఏమో సామాన్యులు బండి కొనుక్కుని అప్పు చేసుకుని కొనుక్కునేవాళ్ళంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి సామాన్యులు ఫ్రీగా తిరగడానికి దారి లేదండి ఇవాళ. ఎందుకంటే ఆడి సంపాదించింది తక్కువని బయటకు వెళ్తుంటే ఖర్చు ఎక్కువ కాబడుతుంది. ఆడు 500 రూపాయలు సంపాదించినా కుటుంబానికి చేరుకోవాలంటే సామాన్లు సంచిలోకి వస్తలేదు. ఆ సామాన్యులు ఎలా బతుకుతారండి ఈ పరిపాలనని? డెవలప్మెంట్ చేయడం అంటే మంచి సాధించి ఈ మామూలు కూలి పని చేసే వాళ్ళ మీద పొట్ట కొట్టకూడదు. కూలి పని డైలీ ఉండదు. ఏమన్నా అంటే తాపీ మేతలకు 20 రూపాయలు 20,000 వస్తుంది, లాడికి 30,000 వస్తుంది. రోజు పనిలోకి వెళ్తాడు, రోజు పని చేయగలుగుతాడా? ఎందుకే మన రాజధాని ఏదైనా మీరు అనుకుంటున్నారండి? రాజధాని ఇంకా మనం ఇది వచ్చిన తర్వాత 3 రాజధానులు పెట్టారు సార్ ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 ఏదన్నది
పరిపాలన వచ్చిన తర్వాత డిక్లేర్ అవుతుందండి. ఏవి కూడా పూర్తిగా అవ్వలేదు. అమరావతి అన్నారు, మా అమరావతి మీద ఏమైనా అయింది ఏంటి? బీజేపీ జనసేన ఈ కూటమి వస్తే మరి 3 రాజధానులు అనేది పక్కెళ్ళిపోతుంది కదా, ఒక రాజధాని ఉంటుంది కదా. అలాగైతే ఒక రాజధాని ఉంటుందని మేము అనుకుంటున్నామండి. మరి 3 ఏళ్ళు చేయలేరు కదా, అవన వాగ్దానాలు చేస్తే. 3 చేస్తారని వీళ్ళు చెప్పలేదు కదా, వీళ్ళ పాలసీ అమరావతి అండి, అతని పాలసీ జగన్ గారి పాలసీ 3 రాజధానులు అండి. కానీ అమరావతి చేస్తారండి. ఎందుకంటే 3 అవ్వని పనులు అండి. అవ్వని పనులు చేస్తే ఉంది, అభయాలు అవ్వడం సుఖం ఉంది. అవ్వ కదండి, అవి వాటికి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే మా ఆనందం ఏంటంటే సార్ ఇక్కడ పోటీ చేయడం వల్ల ఇది బాగుంటుంది. పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ అభివృద్ధి అవ్వాలి. మెయిన్ ఇక్కడ అభివృద్ధికి నోసుకోలేని పిఠాపురం ఇది. అభివృద్ధి ఏమి లేదు. కాదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ అలాగే కాకినాడ ఎంపీ అంటున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. మీకేం తెలుసా అండి దాని మీద? కాకినాడ 2 పోటీ చేస్తున్నారండి. పెంచుతూ మాత్రం మాకు పిఠాపురం డిక్లేర్ అయింది. మాకు ఆనందం ఉంది. కాకినాడ కొడితే మాకు ఆనందమే. కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాకు ఆనందం. ఈ 7 కాంటెంట్స్లో కూడా పర్సంటేజ్ బెమ్మనం ఉంటుందండి. ఓటు బాగా పవన్ కళ్యాణ్ గారికి బాగా పడుతుంది. ఎందుకంటే ఫ్యాన్ పోలింగ్ ఉంది, సామాజిక వర్గం కూడా బాగుంది. ఇంకెంతగా మనం చెప్పేదే ఉంది, తెలుసున్నది అందరికీ తెలుసున్నదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొన్న టీడీపీ జనసేన బీజేపీ కలిసాయి కదండి. సో ఆ కూటమి కలయికని మీరైతే ఎలా చూస్తున్నారు? మాకు టీడీపీ అండి, బీజేపీ కూటమి వేరండి. మాకు టీడీపీ అండి. వర్మ గారు అంటే మాకు బాగా అభిమానం. అదే టీడీపీ అభిమానం. అవునండి. కానీ ఇక్కడ మొన్న జగన్ గారు ఒక మాట అన్నారు, అంటే నన్ను ఒంటరివాడిని చేశారు, నన్ను సింగిల్గా పోరాడుతుంటే అందరూ కలిసి నన్ను ఓడించడానికి వస్తున్నారు ఇలాగని అన్నారు కదా. ఆ స్టేట్మెంట్ చూడగానే మీకేమనిపించింది? ఆయన తగ్గట్టుగానే నిరూపించుకుంటారండి. ఆయన ఎవరు? జగన్ గారు అండి. ఆయన తగ్గట్టుగా నిరూపించుకుంటారా? అవునండి. అంటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలోని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. 2 టకాఫోర్లో పోరాడుతున్నాయి. ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మాకైతే మేము ఇక వర్మ గారి ఆయన ఉద్దేశం ఉంటేనే మేము వేస్తామండి, లేకపోతే ఇంకా వంగగీత గారండి. కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని? రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాకు వైఎస్ఆర్ఏ రావాలి. వైఎస్ఆర్సీపీ రావాలా? అవునండి. ఎందుకండి? మాకు అన్ని పథకాలు ఇచ్చారు కదండి. నిన్న కాక మొన్న పట్టాలు ఇచ్చారండి. ఏది, ఇంటి పట్టాలు ఇచ్చారా? అవునండి. కానీ ఇక్కడ ఇంటి పట్టాల విషయంలో ఒక ఆరోపణ అయితే ఉందండి. పట్టాలు అయితే ఇస్తున్నారు, స్థలాలు అయితే చూపించట్లేదని అంటూ ఉన్నారు. చేస్తున్నారండి మాకు. అవునండి, స్థలాలు కూడా చూపించారా? ఎక్కడ చూపించారు? మాకు నరసింహపురం చూపించున్నారండి. నరసింహపురం ఎంత దూరం ఇక్కడికి? 10 కిలోమీటర్లు అండి. 10 కిలోమీటర్లు. సో బాగుందా అదంతానా? బాగుంది, ఫ్లాట్ చేశారండి. అలాగే జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? అమ్మఒడి అండి, పిల్లలకి ఇవన్నీ. మాకు మా వ్యాపారస్తులకి ఏముంది పథకం? 10,000 ఇచ్చారు కదండి. తీసుకున్నామండి. చెరువు వ్యాపారస్తులకి 10,000. ఓకే సార్. సో అంటే మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ మటుకు వర్మ గారే రావాలని కోరుకుంటున్నారు మీరైతే. మాకైతే మీకు సో మరి వేరు పార్టీలు కదా. సో వర్మ గారు, ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అధికారంలోకి వచ్చినా కూడా, అధికారంలో అంటే ఆయన ఎమ్మెల్యే అయినా కూడా అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, ఆయన చేసే పరిస్థితి అంత ఉండదు కదా. అప్పుడు దాకా మేము చెప్పలేము కదండి. అంతవరకు మేము చెప్పలేమండి. ఆయన అసెంబ్లీకి వెళ్తే చాలండి మాకు. ఓకే, సరే. పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ అభిమానం ఏం లేదు మాకు, ఫేవరెట్ ఫీలింగ్ తప్పించి. అంటే ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్గా ఇష్టపడతారా? లేదండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా యాక్టర్గా మీరు ఎక్కువ ఇష్టపడతారా, రాజకీయ నాయకుడిగా ఎక్కువ? సినిమా యాక్టర్గానే ఇష్టపడతామండి. సినిమా యాక్టర్గానేనా? అంతేగాని ఇంకే ఆయన రాజకీయంగా గెలిచేసి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఏముంటుందండి. ఆయన మద్దతు ఇచ్చాడు కనుక వర్మ గారు పర్వాలేదండి మాకు. ఆయన గెలిచినా వెళ్ళిపోతాడు, ఇక్కడ మాకు ఆయన చక్కదిద్ది ఇది ఇక్కడ కనుక. మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగాయండి? అంటే వర్మ గారికి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సీటు ఆయన అయినంతటా ఆయన నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు దాకా ఆయనే వర్మ గారే అనుకున్నామండి. అవునండి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగాయి అంటున్నాను. ఆ పరిస్థితి అయితే మేము చూడలేదండి. మరి అసలు అసంఘిక కార్యక్రమాలు ఏం జరగలేదండి. మరి అంటే ధర్నాలు ఏమేమి జరిగాయా వర్మ గారికి సపోర్ట్గా? లేదండి, అలాంటివి ఏం జరగలేదండి అసలు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీ ఒకవేళ వస్తే పార్టీ అండి, అధికార పార్టీ. అవును, అధికారంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు కదా మీరు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అని ఇప్పుడు అన్నారు మీరు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే ఎన్ని సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు?
అంతవరకు మేము ఎదగమండి. మేము చెప్పేదాకా ఇక్కడిక్కడే మేము చూసుకోగలం కానండి. అదండి మీ దృష్టిలో నాయకుడు అంటే ఎలా ఉండాలి? నాయకుడు అంటే మాకు చేసే విధంగానే ఉండాలండి. నాయకుడు అంటే మాకు వరం గారు అంటే బ్రహ్మాండంగా మాకు చుట్టలాగా ఉండాలండి. చుట్టలాగా వచ్చేవాడండి. అక్కడ ఎక్కడన్నా ఎన్ని సీట్లు వచ్చినా ఇది ఒక సెంటిమెంట్ సీట్ తోటే వస్తుందండి. వర్మ గారు సెంటిమెంట్గానే ఎమ్మెల్యే గారు ఇవ్వరు. పెండిన దొరబ గారు ఎమ్మెల్యే అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జగనన్న పరిపాలనలో ఒక్కసారి ఓటేయండి అన్నాడు కదా, ఆ మాట జగనన్న ఒక గాలి వేసి ఎమ్మెల్యే అయ్యారు కానీ పెండిన దొరబ గారు ఎమ్మెల్యే అవే అవకాశాలే లేవు. అంత పవర్గానే జగన్మోహన్ రెడ్డి ఒక పవరు ఈయన ఎమ్మెల్యే చేశారండి అంతే తప్ప. ఇప్పుడు ఒకసారి వర్మ గారు అయ్యారు, బాగా అభివృద్ధి చేశారు. పెండింగ్ గారు ఆర్టీలోని ఏదో చేయనట్టు మొత్తానికి ఆయన అభివృద్ధి చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిలోని పిఠాపురం ఎంత అభివృద్ధి అవుతుంది అనేది ఒకసారి అవకాశం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా? సరే, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని ఒక అభిమానిగా మీరు అంటున్నారు. నేను అనేది అది కాదు. నా క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నానండి. ఏంటండి అదేంటి? దత్తాత్రేయ స్వామి వారు పుట్టినటువంటి ఏరియాలో మొట్టమొదటి ఈయన ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేండి, నేను చెప్పగలను. దత్తుడు పుట్టిన ఊరే ఇది. అందుకనే ఎంతో ఆలోచించి ఈ పిఠాపురం ఎమ్మెల్యేకి సీట్ వేసారండి పవన్ కళ్యాణ్ గారు. అలాగే అంటే క్యాస్ట్ ఇప్పుడు మామూలుగా ఎలా అంటే రాజకీయం అనగానే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఒక అభ్యర్థి గెలవాలన్నా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇక్కడ కాపుల కమ్యూనిటీ బాగా ఉంది, ఒక మంచి మెజారిటీగా ఉంది. సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారన్న కారణం కూడా ఒకవేళ కారణం అయ్యి ఉండొచ్చా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి? కారణం ఇంకా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రావాలని పవన్ యొక్క ఫాన్స్ ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క అవగాహన వినాలని మాట్లాడాలని ఇది ఒక ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడండి. దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాలని ప్రతి ఒక్క హృదయంలోనూ ఉంటే ఆయన ఇక్కడే కాదు, ఇక్కడ ఎమ్మెల్యే అయితేనండి అక్కడ ముఖ్యమంత్రి అవుతాడండి. నేను చెప్పగలను. ఇక్కడ ఎమ్మెల్యే అయిపోతే జీవితంలో అక్కడ ముఖ్యమంత్రి కదా అవరండి. ఎందుకంటే ఇది పుణ్యస్థానం అండి. ఇది మొట్టమొదటి పునాది ఇదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడికి ఆడి నుంచి మొత్తం అన్ని సీట్లు ఆయనకి పట్లాడితే మొత్తం జగన్మోహన్ రెడ్డి 150 సీట్లకి ఓవర్ టచ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే చాలండి. ఇప్పుడు 2024 ఎలక్షన్ మే 11 జరగబోతుంది. అంటే ప్రజా తీర్పు రాబోతుంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుందా, లేకపోతే వైసీపీ ఒకరే వస్తారా? ఎవరు అధికారంలోకి వస్తారు? ఒకసారి మళ్ళా రివర్ట్ చేయండి. ఏంటంటే మీరు చెప్పింది నాకు సరే కాదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారా, కూటమిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళ కూటమి గెలుస్తుందా? ఎవరు గెలుస్తారు? మేమైతే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కూటమికి అవకాశాలు అవకాశం అండి. పవన్ కళ్యాణ్కి మాత్రం సీట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. వీళ్ళు ఇద్దరు వాళ్ళు పొత్తు వల్ల ఒకళ్ళు సీటు నెగ్గే అవకాశం ఉందండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతాడండి. వీళ్ళిద్దరూ కానీ విడిపోయారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం హైలైట్లోకి వెళ్ళిపోతాడండి. వీళ్ళిద్దరు విడిపోకుండా ఉంటే వీళ్ళే అవుతారండి. ఎందుకంటే వీళ్ళిద్దరు బలం అతని సపోర్ట్. వీళ్ళిద్దరు ఆట ఆడుతుంటే ఆయన ఒక్కడున్నాడు. ఆ రెక్కలు కొన్ని ఆపుతున్నాయి తప్ప ఇప్పుడు జగన్ చేసినట్టు పథకాలు అలా ఎలా లేవండి. జగన్ చేసిన చాలా పవర్ఫుల్గా చేశారండి జగన్ పరిపాలన. కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్గా చేస్తే ఆయన ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు మీరు? ఓడిపోవడానికి ఏంటంటే ఇది అదే ఒకసారి చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎంత ఉందండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.